సందేశం న్యూ షాలేము సందేశం షాలేము సందేశం న్యూ షాలేము సందేశం చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం న్యూ షాలేము సందేశం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుని వాక్యాన్ని ప్రకటించే గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినందులకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరొక రోజు దేవుని వాక్యం కొరకు మీరు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉన్నందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సందేశాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, అలాగే సంఘ అభివృద్ధి కొరకు ఉపయోగపడుతున్నాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ సందేశాన్ని వింటున్న మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 5 పాయింట్లతో కూడిన సందేశాలు, ఉదయం పూట ఒక సందేశం, సాయంత్రం పూట ఒక సందేశం అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మెసేజ్ వచ్చేస్తుంది కదా. అలాగే ఇంతకుముందు అప్లోడ్ చేసిన సందేశాలు కూడా ఒకసారి వీక్షించండి. అలాగే మీకు ఇష్టమైతే ఇతరులకు కూడా ఈ ఛానల్ని, ఈ సందేశాలని మీరు షేర్ చేస్తారని నమ్ముతూ ఉన్నానండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా కొరకు, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు, కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు తెలియచేయచ్చు. తప్పనిసరిగా మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తామండి. ప్రైజ్ ద లార్డ్. ఈనాటి సందేశాన్ని మనం విందాం. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మరొకమారు నీ వాక్యాన్ని ప్రకటించే ధన్యత నాకు ఇచ్చారు. స్తోత్రాలు. ఆ వాక్యాన్ని వినే ధన్యత కూడా ఇదిగో వింటున్న వారికి ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ దినాన నేను 3 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రత్యేకించి ఈ 3 విషయాల ద్వారా కొద్దిమంది హృదయాల్ని ఖచ్చితంగా దేవుని వాక్యము చేత బలపరచాలని ప్రేరేపించబడ్డాను. ప్రియులరా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనంలో, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 వర్స్ 17, యెషయా 41:17లో, దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. వింటున్న వాక్యంలో
దేవుని వాక్యం యెషయా ప్రవక్త ద్వారా శ్రేష్టమైన మాట దేవుడు రాయించాడు. దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారట. ప్రియులరా, భూమి మీద లేని వాళ్ళు, దీన దరిద్రులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. శారీరకంగా దీన దరిద్రులు ఉన్నారు, ఒక రకంగా ఆత్మీయంగా కూడా దీన దరిద్రులు ఉన్నారండి. ఎలాగండి అని అంటారా, ఈ దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారంట. నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యము దొరకక అనేక మంది దేవుని వాక్యమును అందుకోలేక, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు వారి స్థలాలకు వెళ్ళలేక, వింటున్నా కూడా వినపడుతున్నా కూడా వాటిని అంగీకరించుకోలేక ఆత్మీయతలో దీన దరిద్రులుగా ఉన్నవారు లేకపోలేదు. శారీరకంగా కూడా ఇప్పటికీ కనీసం మంచినీళ్ళు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని సదుపాయాలు కలిగిన వారికి దేవుడిస్తున్న వాటిని అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నదంట. యెహోవా నన్ను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, వినండి, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని వీడనాడను. ఈ దినాన మనం వినాలనుకుంటున్న 3 విషయాల్లో మొదటి విషయం, విడనాడడు. ఎవరినండి? దీన దరిద్రులను విడనాడడు. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, శారీరకంగా దీన దరిద్రులుగా ఉన్న, ఆత్మీయంగా దీన దరిద్రులుగా ఉన్న, కృపావరాలు లేక, మారు మనసుకు తగిన ఫలాలు లేక, ఆత్మఫలపు రుచులు లేక, సరైన ప్రార్థన లేక, సరైన వాక్య అనుభవం లేక, సరైన శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం లేక దీన దరిద్రులుగా ఉన్నవారిని దేవుడు విడనాడనండి. శారీరకంగా కూడా శ్రేష్టమైన విషయాలు పొందుకోలేక, అన్ని విషయాల్లో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బిడ్డలకు పెట్టుకోలేక, సరైన గృహాలు లేక, అప్పులు తీరలేక, మనసులో వేదన బాధలో సరైన ప్రేమ సమాధానాలు పొందుకోలేక, అన్నిటిలో అందరిలో దీనదరిద్రులుగా ఉన్న వారిని కూడా దేవుడు అంటున్నాడు, విడనాడను విడనాడను. దేవుడు మాటిస్తే నమ్మదగిన వాడండి. ఈ దినాన విడనాడబడుతున్నారండి. విడనాడను అని అంటున్నాడు ఆయన. విలాపవాక్యంలో 4వ అధ్యాయం 4వ వచనంలో, విలాపవాక్యములు 4వ అధ్యాయం 4వ వచనంలో, దప్పిచేత చంటి పిల్ల నాలుక వాని అంగటికి అంటుకొనును, వినండి, పసిపిల్లలు అన్నమొడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు. అయ్యో, ఎంత విచారకరమైన మాట అండి. పసిపిల్లలు అన్నం అడుగుతున్నారంట, ఎవడూ వారికి పెట్టడం లేదంట. లేరంటారండి ఈ దినాలలో? ఖచ్చితంగా ఉన్నారండి. పసిపిల్లలు అన్నం అడుగుతున్నా కూడా ఎవడునూ పెట్టని దీన దరిద్రమైన స్థితిలో ఉన్నవారి పట్ల దేవుడు అంటున్నాడు, నేను వారిని విడనాడను. ప్రియులరా, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, ఆమోసు 8:13లో, ఆ దినమందు చక్కని కన్యలు యవ్వనులను దప్పిచేత సొమసిల్లుదురంట. అయ్యో, ఎంత విచారం అండి. చక్కని కన్యలు యవ్వనులు దప్పిచేత సొమసిల్లుదురు. నిజమే, దినాలు అలాగున్నాయండి. పరిస్థితులు, యుద్ధాలు, ప్రేమలేని పరిస్థితులు, కరువు దినాలు, విపరీతమైన ధరలు పెరిగిపోతున్న దినాల్లో పిల్లలకి అన్నం అడుగుతుంటే పెట్టలేని దినాలండి. అంతేకాదు, దప్పిచేత యవ్వనస్తులు, కన్యకలు సైతం సొమసిల్లిపోతున్నారండి. ఎందుకో తెలుసా? ఆత్మీయంగా సరైన వాక్యం అనే నీళ్లు దొరకటం లేదు. శారీరకమైన వాటి ముందే భౌతికంగా కూడా సమస్యలుతున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అట్టి వారిని విడనాడను. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం, కీర్తనలు 9:18లో, దరిద్రులు నిత్యము మరువబడరు. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా అండి? లాజరు దీన దరిద్రుడుగా ఉన్నాడండి, కానీ దేవుడు విడనాడలేదు. ధనవంతుని బల్ల దగ్గర పడు రొట్టె ముక్కలైన అతగాడికి వచ్చేటట్టుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చారండి. ప్రియులరా, మనుషులు విడనాడతారేమో కానీ, పరిస్థితులను చూసి ఎందుకు వీళ్ళు స్థితిలో ఉన్నారు, ఏం పాపం చేశారో అంటూ విడనాడిపోతారేమో కానీ,
దేవుడు విడనాడే దేవుడు కాదండి. దరిద్రులు నిత్యము మరువబడరు. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 12వ వచనంలో, 72వ కీర్తన 12వ వచనం, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, మీ గృహాలు, మీ పరిస్థితులు, మీ పిల్లలు దీన దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారా? మొరపెట్టు దేవునికి. పెంట కుప్పల మీద నుండి పైకి లేపువాడు ఆయనే కదా అండి. ప్రియులరా, దీన దరిద్రులు వారిని విడిపించును, వారిని విడిపిస్తాడండి. దీనులను, నిరాధారులను ఆయన విడిపించును, విడనాడడు ఆయన. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, కీర్తనలు 74వ అధ్యాయం 21వ వచనంలో, 74వ కీర్తన 21వ వచనంలో, నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుము, శ్రమ నొందువారును వినండి, దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. దరిద్రులు నీ నామమును సన్నుతించుదురుగాక. శ్రేష్టమైన మాట. దరిద్రులను వెనుకకు మరలనీయును అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? మనం వినాలనుకున్న 3 మాటల్లో నెంబర్ 1, ఆయన విడనాడడు. ఎవరిని? దీన దరిద్రులను ఆయన విడనాడడు. ప్రియులరా, వాక్యం వింటున్న సోదరి సోదరులరా, మా తండ్రి గారు కూడా అండి తెనాలి ముత్తిశెట్టిపాలెంలో శ్రేష్టమైన సేవకులండి. ఆయన గారి ద్వారా అనేక మంది సేవకులుగా చేయబడ్డారు. ఎన్నో వేల మంది రక్షణలోకి వచ్చారు. మా తండ్రి గారి పేరు నాకు ఆత్మీయంగా, శారీరకంగా జన్మనిచ్చిన తండ్రి గారు గౌరవనీయులు మల్లవరపు అబ్రహాం గారండి. మా అమ్మగారు మల్లవరపు శారమ్మ గారు. ఎంత దీనదరిద్రులంటే అంత దీనదరిద్రులండి. మాకు 3 పాపలు, ఒక అన్నయ్య ఉన్నాడండి మా కుటుంబంలో. నేను ఇంట్లో చివరివాడిని. ఉన్న వాస్తవం చెప్తున్నానండి. వారానికి ఒక్కసారి మాకు భోజనం దొరికేది. మా 3 అక్కలకి గంజి కాసి వారమంతా గంజే వాళ్ళు తాగేవాళ్ళు, మా అమ్మా నాన్నల గంజే తాగేవాళ్ళు. 3 ఆడపిల్లల తర్వాత మగపిల్లలు పుట్టామని, అందులో ఇంట్లో చివరివాడినని మా నాన్నగారి పరిచర్య చేసే దినాల్లో ఆదివారం ఒక్కరోజు నూకలు వచ్చాయండి, ఒక 1/2 కేజీ 1/4 కేజీ. వాటిని వారానికి ఒకసారి మా అమ్మగారు నూకలు అన్నం ఉండేది. మరి దాంట్లోకి కూర పచ్చడి ఏముండేది కాదు. వారానికి ఒకసారి 80 పైసలు, రూపాయి 10 పైసలు కానుకొస్తే వాటిని తీసుకొని వెళ్ళిపోయి ఆ వీధి చివరన ఉన్న పచ్చళ్ళు అమ్మే కొట్లో 2 రూపాయలు కూడా లేక రూపాయిన్నర పచ్చడి కొనుక్కొని వచ్చి వారానికి ఒకసారి భోజనం తినే పరిస్థితి అండి. ప్రియులరా, దీన దరిద్రులుగా ఉన్న మా తల్లిదండ్రుల్ని, మా కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ స్థితిలో ఉన్నా సరే మా తండ్రి గారు గౌరవనీయులు మల్లవరపు అబ్రహాం గారు, మా అమ్మగారు శారమ్మ గారు కార్చిన కన్నీరు అంటే మా తల్లిదండ్రులు నేను ఎక్కువ చేసుకోవట్లేదండి. ఎవరు తల్లిదండ్రులు కన్నీరు. అందుకే గతించిన ఒక 5 రకాల మరణాలలో తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన గురించి నేను వివరించానండి. మీరు ఆ సందేశం కూడా వినమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, దీన దరిద్రమైన పరిస్థితుల్లో ఈ దినాన ఈ వాక్యాలు విన్నట్టుగా ఆయన దీన దరిద్రులను విడనాడడు. దరిద్రులు నిత్యము మరువబడరు. దరిద్రులు మొరపెట్టగా ఆయన విడిపించును. అదుగో దీన దరిద్రులు ఆయన నామమును సన్నుతించుదురు. అదుగో దరిద్రులను వెనకకు మరలనీయును అని చెప్పినట్టుగా మా కుటుంబాన్ని కూడా, మా తండ్రిని, మా తల్లిని కూడా, మా యొక్క తోబుట్టులను కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. దీన దరిద్రులుగా పెట్టిన మొర దేవుడు ఆలకించి అందరు విడిచిపెట్టినా విడనాడలేదు దేవుడు. ఈ రోజున వారి పిల్లలుగా ప్రత్యేకించి నేను దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో నడుపుకుంటూ వెళుతున్నాడో అనుభవిస్తున్న నాకు తెలుసు. నా గురించి తెలిసి చూస్తున్న వారికి చాలామంది తెలుసు. ఈ సందేశాల ద్వారా వింటున్న మీరు కూడా ఇప్పుడిప్పుడే మీరు తెలుసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, నా చేతులు జోడించి నేను మనవి చేస్తానండి. దీన దరిద్రమైన పరిస్థితిలో ఉన్నావా? భౌతికంగా అయినా సరే, ఆత్మీయంగా అయినా సరే దేవుడు విడనాడడు. ప్రియులారా, దీన దరిద్రులను విడనాడడు. ఒకవేళ నీ దరిద్రపు స్థితిని బట్టి నిన్ను నువ్వే కించపరుచుకుంటున్నావా? వద్దండి. బైబిల్లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో,
అబద్ధికుని కంటే దరిద్రుడే మేలంట. ఎంత చక్కటి మాట అండి. అబద్ధాలాడే వాళ్ళకంటే దరిద్రుడే మేలు. సామెతల గ్రంథం 19:22 ఆఖరి లైన్లో ఉంటుంది ప్రియులారా. ఒకవేళ దీన దరిద్రతలో ఉన్నానని నిన్ను నువ్వే తక్కువ చేసుకొని కించపరుచుకొని నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ భార్యని మాది ఒక బ్రతికేనా, మాది ఒక కుటుంబమేనా అనుకుంటున్నావేమో. లేదండి, అబద్ధాలాడే వాళ్ళకంటే దరిద్రుడే మేలంట. కనుక దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ప్రియులారా. 72వ కీర్తన 13వ వచనం, 72వ కీర్తన 13వ వచనంలో నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. ప్రైజ్ ద లార్డ్. కనుక నీ బీద పరిస్థితిని బట్టి కృంగిపోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. దేవునికే మహిమ కలుగును గాక. కనుక ఆయన నెంబర్ 1 విడనాడడు. ఎవరిని? దీన దరిద్రులను విడనాడడు. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో గురుడివారి కన్నులు తెరుచుటకును, వినండి, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆయన చేసే పని ఏంటంటే వెలుపలికి తెస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 1 విడనాడడు, 2 వెలుపలికి తెస్తాడు. ఎవరిని అనంటే బంధించబడిన వారిని వెలుపలికి తెస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఏటిల్లో బంధించబడ్డావు? ఇది నాను అనేక మంది ప్రియులరా బలహీనతల్లో బంధించబడుతున్నారు, లోకాశలలో బంధించబడుతున్నారు, శరీర కార్యాలలో బంధించబడుతున్నారు. అన్నిటికి మించి నన్ను చెప్పనివ్వండి, సెల్ ఫోన్లో చూడరానివి చూస్తూ మనసులన్నీ కూడా పాపముతో బంధించబడుతున్నారు ప్రియులరు. ఎవరో ఒక తల్లి చెప్తుంది, అన్నా నా కోసం, నా పిల్లోడి కోసం ప్రార్థన చేయండి. ఎందుకమ్మా అనంటే వాడికి యూట్యూబ్ చూపిస్తేనే కానీ అన్నం తినలేకపోతున్నాడు అని అంటుంది ప్రియులరు. అంటే యూట్యూబ్లో బంధించబడ్డారు ప్రియులరు. ఒకప్పుడు తల్లి చందమామను చూపించి అన్నం పెట్టేదండి. కానీ ఇదినాన ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి పిల్లలకు అన్నం పెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. అవునంటారా కాదంటారా? బంధించబడుతున్నారు ప్రియులరా. ఒక ఎత్తు అయితే ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల లేక ఏవో బంధకాలండి, ఏవో దిగులు, ఏవో శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వేషధారణ, వీటన్నిటిలో బంధించబడి ఉన్న వారినట దేవుడు అభయమిస్తున్నాడు. వెలుపలకి తెస్తాను, విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఇర్మియా అండి బంధించబడ్డాడు, బంధకాలలో వెలుపలకి తీసుకొచ్చిన దేవుడండి. పేతురు చెరసాలలో బంధించబడ్డాడు, వెలుపలికి తీసుకొచ్చిన దేవుడు ప్రియులను. అంతేకాదు, నీవు కూడా ఇతరుల ద్వారా బంధించబడ్డావేం, ఇవి కూడా మనం విచారించాలండి. కొంతమంది వారంతట వారు బందీలైపోయారు. ఎవరో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారండి. నీ గతం అంతా నాకు తెలుసు, నీ పరిస్థితులన్నీ నాకు తెలుసు, మీ అమ్మ నాన్నకో, నీ భర్తకో, నీ భార్యకో, నీ పిల్లలకో, నీ తల్లిదండ్రులకో నిన్ను గోల్ చేస్తాను, నిన్ను అబాస్పాలు చేస్తాను, ఇలా బెదిరిస్తూ ఉంటే వీళ్ళు చేసేదేమి లేక కొంతమంది అలాంటి వారి చేతుల్లో కీలు బొమ్మలు అయిపోతున్నారండి. శుభవార్త ప్రియులరా, వద్దమ్మా, వద్దు బ్రదర్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అభయము దేవుడిస్తున్నాడు. వెలుపలికి తెస్తాను. నీ బంధకాలేంటో దేవునితో చెప్పుకో, ఆయన అన్నీ మర్చిపోయే దేవుడని. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనం, 146వ కీర్తన 7వ వచనంలో యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా? బంధించబడిన వారిని విడుదల చేస్తాడు. తల్లి వాక్యం వింటున్న సోదరి సోదరుడా, వేటిల్లో బంధించబడ్డావు? అప్పుల్లో బంధించబడ్డావా?
కుదరని రోగాలతో బంధించబడ్డావా, అసమాధానంతో బంధించబడ్డావా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాతాను చేతిలో బంధించబడి సరైన ప్రార్థన, సరైన మార్పు, సరైన పరిశుద్ధత లేకుండా బంధించబడ్డావా? యేసు ఈ దినమున నిన్ను వెలుపలికి తెచ్చునుగాక. ఆయన ఒక్కడే సమర్థుడండి, ఆయన ఒక్కడే సమర్థుడండి. ఆయన ఇనప గడియలు పగలగొట్టే దేవుడండి. నీకు ముందుగా నడుస్తాడు ఆయన. ఆయన ఏదైనా సరే రిమూవ్ చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే ప్రియులరా. ఇక మూడో విషయాన్ని చెప్పి మన వాక్యాన్ని ఈ దినాన ముగించుదాం ప్రియులరా. ఒకటి, ఆయన విడనాడడు ఎవరిని? దీన దరిద్రులను. రెండు, వెలుపలికి తెస్తాడు ఎవరిని? బంధించబడిన వారిని. మూడవదిగా ఆయన చేసే మహత్తరమైన పని మీకు చూపిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో, ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా ఆయన చేసే పని ఏంటంటే సమకూర్చుతాడు. వింటున్నారా అండి? మూడవదిగా ఆయన చేసే పని సమకూర్చుతాడు ప్రియులరా. ఈ మూడు విషయాలు ఒక్క యెషయా గ్రంథంలోనే మనం చూస్తున్నాం. గమనిస్తున్నారా అండి? ఆయన విడనాడడు, రెండు వెలుపలికి తెస్తాడు, మూడు వెలుపలికి తెచ్చిన ఆయన వదిలేయుడు ప్రియులరా. సమకూర్చుతాడంట. ఏమి సమకూరుస్తాడండి? అన్నీ సమకూరుస్తాడండి. వెలివేయబడి నువ్వు చెల్లా చెదురైపోయావా? సమకూరుస్తాడు ఆయన. అందరూ చుట్టూ ఉంటారు కానీ వెలివేయబడుతున్నవారండి. ఎవరి చేతనైతే వెలివేయబడ్డావో, విసర్జించబడ్డావో, నెట్టివేయబడ్డావో, తిరస్కరించబడ్డావో వారందరి ఎదుట దేవుడు మరలా తిరిగి నిన్ను సమకూరుస్తాడు ప్రియులరా. బైబిల్లో ఒక మాట ఉంది, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని బైబిల్ చెప్తుంది ప్రియులరా. సమకూర్చబడలేక చల్లా చెదురైపోయిందా కుటుంబం? పరిస్థితులు చల్లా చెదురైపోతున్నాయా? ఆర్థికంగా చల్లా చెదురైపోతున్నావా? ఒకప్పుడు భక్తిలో బాగానే ఉండేవాళ్ళం, ఆత్మీయతలో చల్లా చెదురైపోయావా? దేవుడు సమకూర్చే దేవుడై ఉన్నాడు ప్రియులను, సమకూర్చే దేవుడై ఉన్నాడు. వెలివేయబడిన వారిని ఆయన సమకూర్చి తీరతాడు ప్రియులరా. బైబిల్ చెప్తుంది, ఓడిపోయిన వారిని విజయముతో నింపుతాడు. ఆమెన్. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు, వినండి, వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అవునా అండి? వెలివేయబడిన కుటుంబం, వెలివేయబడిన కాపురం, వెలివేయబడిన భార్య, వెలివేయబడిన సంఘం, వెలివేయబడిన పలానా పలానా అంటూ పేరు పెట్టేశారా? అయితే దేవుడు అంటున్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను. ప్రైజ్ ది లార్డ్. వెలివేయబడిన నిన్ను, నన్ను, మనలను సమకూర్చుతాడు ప్రియులరా. మన పరిస్థితులు, సంఘ పరిస్థితులు ఏమైనా సరే, ఆరోగ్య పరిస్థితులు ఆయన సమకూర్చే దేవుడు ప్రియులరా. కనుక నువ్వు దీన దరిద్రుడుగా ఉన్నావా? విడనాడడు ఆయన. ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 ఆయనే మన కొరకు దరిద్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆయన దరిద్రుడయ్యాడండి. అందుకే మనల్ని విడనాడు. మన దరిద్రపు స్థితినంతా ఆయన తీసుకొని మన కొరకు ధనవంతుడయ్యుండి కూడా తన దారిద్రము వలన మనము ధనవంతులము కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యను. అంతేనా అండి? రెండవదిగా ఆయన మనల్ని వెలుపలికి తెస్తాడు. కారణం ఏంటంటే బంధించబడిన మనకి బదులుగా ఆయన బంధించబడ్డాడండి. వింటున్నారా? గెత్సెమనే తోటలో బంధించబడ్డాడు. రాణు వారు వచ్చి పట్టుకున్నారా ఆయన్ని? అన్నా కైప ఎదుట బంధించబడి నిలబెట్టబడ్డాడు. పిలాతు ఎదుట బంధించబడి నిలబడ్డబడ్డాడు. అంతేకాదు, బంధించబడి సిలువ వేయబడ్డాడు. అందుకే ఆయన మీ బంధకాల నుంచి నేను వెలుపలికి తెస్తా. ఎందుకో తెలుసా? నేను వెళుతున్నా నా బంధకాల్లోనికి, నేను వెళుతున్నా నా దీన దరిద్రపు స్థితిలోనికి. అందుకే మిమ్మలను విడనాడను. ఇక మూడవదిగా ఆయన మనల్ని సమకూర్చుతాడంట. ఎందుకో తెలుసా? వెలివేయబడ్డాంగా,
ఆ వెలివేయబడిన స్థితిని యేసయ్య పొందుకున్నాడండి. ఎవ్వరు ఒక్కళ్ళు ఆయన తరపున మాట్లాడలేదు. వెలివేయబడిన వాడిగా ఒక్కడు ఆయన గవిని వెలుపట సిలువ వేయబడ్డాడండి. అందుకే మనం సమకూర్చబడుతున్నాం. ఎంత గొప్ప ప్రేమండి. విడనాడని, 2 వెలుపలికి తెచ్చుతూ, 3 సమకూర్చే దేవుడు నీకు దేవుడుగా కలిగుండు. యెహోవా తమకి దేవుడుగా గల జనులు ధన్యులండి. ప్రియులరా, మనుషులందరూ విడిచిపెట్టేవాళ్ళేనండి. అవునా? మనుషులందరూ కూడా వెలుపలికి దారు సాధ్యం ఎంతవరకు మనల్ని కష్టాల్లోకి నెట్టాలనే. 3వదిగా మనుషులందరూ సమకూర్చరు, ఉన్నాయి తీసుకొని వెళ్ళిపోతారండి. కానీ దేవుడు మాత్రమే ఈ 3 మహత్తరమైన పనులు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. ముగింపులో యెషయా గ్రంథం నుంచి ఇంకో మాట చదివిస్తాను. 64వ అధ్యాయం 4వ వచనం. యెషయా 64:4 తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప కార్యము సఫలం చేస్తున్నాడు. ఏంటి? విడిపిస్తున్నాడు. కార్యం సఫలం చేస్తున్నాడు. ఏంటి? వెలుపలికి తెస్తున్నాడు. కార్యం సఫలం చేస్తున్నాడు. ఏంటి? సమకూరుస్తున్నాడు. ఇలా చేసే ఏ దేవుడిని ఏ కాలమున చూచి ఉండలేదు. నిజమేనా అడిగదు? ఇలాంటి దేవుడు నీకు దేవుడుగా ఉండునుగా. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకి వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఒకవేళ నీకు తెలిసి ఉండకపోతే ఈ సందేశం ద్వారా తెలుసుకో మిత్రమా. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను బంధకాలను ఉంచడు. ఆయన నిన్ను వెలివేయబడి పరిస్థితులను ఉంచడు. ఆయన వెలుపలికి తెచ్చి విడనాడకుండా నిన్ను సమకూరుస్తాడు. అట్టి కృప దేవుడు సంపూర్ణంగా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఇది నన్ను ఒక్క యెషయా గ్రంథంలో నుంచే విడనాడవు అని, వెలుపలికి తెస్తావు అని, సమకూర్చుతావు అని, ఆ 3 కూడా ఆ దీన దరిద్రతను, బంధకాలను, వెలివేయబడిన స్థితిని మీరు అనుభవించి మాకు విడుదల, మాకు వెలుపలికి, మాకు సమకూర్పు ఇస్తూ ఉన్న తండ్రి మీకే స్తోత్రం. ఇంకా ఎందరైతే వాక్యం వింటున్న వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీపైనే, మీ మీదే ఆధారపడి మీ వైపే చూస్తూ నాయనా మీరిచ్చే ఇలాంటి కార్యములు సఫలము చేయగలిగిన ఏ దేవుణ్ణి ఏ కాలంలో మేము చూడలేదని వీరు కూడా సాక్ష్యం ఇచ్చే అంత గొప్ప కార్యాలు వాక్యం వింటున్న వారి జీవితంలో మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.